ఓం శాంతి. ఈరోజు బాబా పిల్లలని చాలా ఉన్నతంగా మహిమ చేస్తూనే కొన్ని విషయాల్లో అప్రమత్తం కూడా చేశారు. పిల్లలు మీరు నాకన్నా కూడా గొప్ప మెజిషియన్‌గా ఉన్నారు అన్నారు. కానీ కొంతమంది పిల్లల కోసం ట్రిబ్యునల్ న్యాయసభ ఏర్పడుతుంది. ఎందుకంటే వారు బాబాకి ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలనేటువంటి సంకల్పం చేస్తూ ఉంటారు. మరి బాబా అమూల్యమైనటువంటి జ్ఞానరత్నాలను ఇస్తూ ఉన్నప్పుడు మన బుద్ధిని దీనితోనే సంపన్నంగా చేసుకోవాలి అని ఈరోజు మురళిలో వినిపించారు. ఇది 29th నవంబర్ మురళి. మధురమైన పిల్లలు, ఒకవేళ శివబాబా పట్ల గౌరవం ఉన్నట్లయితే వారి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతంపై నడవటం అనగా బాబాను గౌరవించటం. మధురమైన పిల్లలు, ఒకవేళ శివబాబా పట్ల గౌరవం ఉంది అంటే వారి శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. శ్రీమతం పైన నడవడం అంటేనే బాబాకు రెస్పెక్ట్ ఇవ్వటం. ఇంకా వేరే రకంగా నమస్కారాలు చేయటము, పూలమాలలు వేయటం ఇవి కాదు. బాబాకి ఏదైనా వస్తువు తీసుకురావడం వీటిని రెస్పెక్ట్ అనుకోరు బాబా. రెస్పెక్ట్ ఏ విషయంలో? శ్రీమతం పైన పూర్తిగా నడుచుకోవటం. ప్రశ్న: పిల్లలు తండ్రి కన్నా కూడా చాలా గొప్ప ఇంద్రజాలికులు ఎలా? జవాబు: ఉన్నతోన్నతమైనటువంటి తండ్రిని తమ అబ్బాయిగా, కుమారుడిగా చేసుకుంటారు. తనువు, మనసు, ధనంతో బాబాను వారసునిగా చేసుకొని బలిహారం అవుతారు. ఇదే పిల్లల యొక్క ఇంద్రజాలం. ఇప్పుడు ఎవరైతే భగవంతుని వారసునిగా చేసుకుంటారో వారి 21 జన్మల కోసం భగవంతుడిచ్చే వారసత్వానికి అధికారిగా అవుతారు. మరి ఒక్క జన్మ వారసునిగా చేసుకుంటే 21 జన్మల ఫలం, 21 జన్మల రిటర్న్గా వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఇది చాలా తెలివైన పని. అందుకే బాబా నాకన్నా మీరే గొప్ప ఇంద్రజాలికులు అంటున్నారు. ఇంకొక ప్రశ్న: ట్రిబ్యునల్ అంటే న్యాయసభ ఎటువంటి పిల్లల కోసం ఏర్పడుతుంది? జవాబు: ఎవరైతే దానం ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోవాలనే సంకల్పం చేస్తారో, మాయకు వశమై డిస్సర్వీస్ చేస్తారో అటువంటి పిల్లల కోసం న్యాయసభ కూర్చుంటుంది. ఓం శాంతి. ఆత్మిక విచిత్రమైనటువంటి తండ్రి విచిత్రమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనగా దూరదేశంలో ఉండేటువంటి వారు ఎవరినైతే మీరు పరంపిత పరమాత్మ అన్నారో చాలా చాలా దూరదేశం నుండి వారు వచ్చి ఈ శరీరం ద్వారా మీకు చదివిస్తున్నారు. ఇప్పుడైతే మీరు చదువుకుంటున్నారు. మరి చదివించే వారితో యోగం ఉండాలి కదా. ఆటోమేటికల్గా పిల్లలకి చదివించే టీచర్ గుర్తొస్తారు. చెప్పే అవసరం ఏర్పడదు. హే పిల్లలు, టీచర్తో యోగం పెట్టుకోండి, టీచర్ని జ్ఞాపకం చేయండి అని అవసరం ఉండదు. అలా ఇక్కడైతే తండ్రి చెప్పాల్సి వస్తుంది. ఓ ఆత్మిక పిల్లలు, నేను మీకు ఆత్మిక తండ్రిని, టీచర్ని, గురువును. మరి నాతో మీరు యోగం జోడించుకోండి అనగా నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి అని బాబా చెప్తున్నారు. వీరు విచిత్రమైన తండ్రి. మీరు గడియ గడియ వీరిని మర్చిపోతూ ఉంటారు. అందుకే చెప్పాల్సి వస్తుంది. చదివించే వారిని జ్ఞాపకం చేయడంతో మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. లా అయితే ఇలా చెప్పట్లేదు. టీచర్ ఎప్పుడు కూడా నన్నే చూడండి అని చెప్పటం నియమంగా లేదు. దీంట్లో అయితే చాలా లాభం ఉంది. ఇక్కడ మనం శివబాబా వైపే దృష్టిని పెట్టినట్లయితే బాబా నుండి మనకు శక్తులు లభిస్తాయి. విచిత్రుడైన తండ్రితో యోగం జోడించడం వలన మన పాపాలు భస్మం అవుతాయి. దీనిని స్మృతి బలం అంటారు. స్మృతి బలంతో పాపాలన్నీ తొలగిపోతాయి. దీన్నే స్మృతి యాత్ర అని కూడా చెప్తారు. ఇప్పుడు ఆత్మిక విచిత్రమైన తండ్రి పిల్లలని చూస్తూ ఉన్నారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రుడైన తండ్రినే జ్ఞాపకం చేస్తున్నారు. మీకేమో గడియ గడియ శరీరం లభిస్తూ ఉంటుంది. ప్రతి జన్మకు ఒక శరీరంలో వస్తారు. ఇక్కడ కూడా ఒక జన్మలో ఉన్నప్పుడు కూడా శరీర భానంలోకి మాటి మాటికి వస్తారు. నాకైతే మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే శరీరం లభిస్తుంది. అది కూడా కేవలం ఈ సంగమ యుగంలో. నేను చాలా దూరదేశం నుండి వస్తాను మీ అందరికీ చదివించటానికి. మరి ఈ విషయాలను మంచి రీతిగా మీరు గుర్తుంచుకోవాలి. బాబా మాకు తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారు అని. విచిత్రంగా ఉన్నారు. వారికి తన శరీరం అంటూ లేదు. మరి ఎవరి దాంట్లో వస్తారు? ఎవరి శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు?
బాబా అంటారు, నాకు ప్రకృతి ముఖం యొక్క ఆధారం అవసరం ఉంటుంది. నేను కూడా మీ అందరిలాగా జ్ఞానాన్ని వినిపించడానికి ఒక శరీర ఆధారాన్ని తీసుకుంటాను. నేను విచిత్రుణ్ణి. మీ అందరికీ అయితే చిత్రం కలిగి ఉంది. చిత్రం లభించింది. ఎవరిది వారికే సెపరేట్ శరీరం లభించి ఉంది. మరి నాకు కూడా రథం కావాలి కదా తప్పనిసరిగా. నేనేమి గుర్రపు బండిలో అయితే రాను కదా. బాబా అంటారు, నేను ఈ తనువులో ప్రవేశిస్తాను. ఎవరైతే నెంబర్ 1గా ఉంటారో వారే నెంబర్ లాస్ట్‌లోకి వచ్చేస్తారు. సతో ప్రధానంగా ఉన్నటువంటి వారే తమో ప్రధానంగా అవుతారు. మరి వారి శరీరంలోనే బాబా అవతరించి సతో ప్రధానంగా తయారు చేయడానికి చదివిస్తారు. అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ రావణ రాజ్యంలో 5 వికారాలపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాల్సింది మీరే. పిల్లలైన మీరే. పిల్లలే ఈ స్మృతిలో ఉండాలి. మాకు విచిత్రుడైన తండ్రి చదివిస్తున్నారు అని. తండ్రిని జ్ఞాపకమే చేయకపోతే పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ విషయాలు ఇప్పుడు సంగం యుగంలోనే మీరు వింటున్నారు. ఒక్కసారి ఏదైతే జరుగుతుందో కల్పం తర్వాత అదే రిపీట్ అవుతుంది. ఎంత మంచి విషయాలు ఇవి! ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు బాబా. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇక్కడేమి సాధు సన్యాసుల యొక్క సత్సంగం కాదిది. శివబాబాను మీరు తండ్రి అంటారు, అలాగే కుమారుడు మా అబ్బాయి అని కూడా అంటారు. మీకు తెలుసు వీరు మనకి తండ్రి కూడా, అలాగే అబ్బాయి కూడా. మనమందరము ఈ అబ్బాయికి వారసత్వాన్ని ఇస్తున్నాం. మళ్ళీ ఈ అబ్బాయి తండ్రి అయిపోయి మనకి 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. చెత్త చెదారం అంతా ఇచ్చేసి బాబా నుండి మనం విశ్వానికి యజమానిగా అయ్యేటువంటి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. అంటారు కదా, భక్తి మార్గంలో కూడా చెప్తూ ఉండేవారు, ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ఇంకా మేము మీ పైన పూర్తిగా తనువు మనసు ధనం సహితంగా బలిహారం అవుతాము అని. లౌకిక తండ్రి కూడా పిల్లలపైన బలిహారం అవుతారు కదా. ఇక్కడైతే మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారు. మీరు వారిని జ్ఞాపకం చేస్తూ ఉండండి. మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. అలాగే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద యాత్ర ఇది. చాలా లాంగ్ జర్నీ అంటున్నారు. బాబా వచ్చేది కూడా ఎక్కడికి వస్తున్నారో చూడండి. పతితమైన పాత ప్రపంచంలో, రావణ రాజ్యంలో. బాబా అంటారు, నా అదృష్టంలో పావనమైన శరీరమే లేదు. మీ అందరి అదృష్టంలో ఉంది. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయాలి. మరి నేను ఎలా రావాలి? ఎక్కడ రావాలి? పతిత ప్రపంచంలోనే వచ్చి పావనంగా చేయాల్సి ఉంటుంది కదా. మరి ఇలాంటి టీచర్ని, ఇంత గొప్పగా మన కోసం ఈ పతిత ప్రపంచంలో వస్తున్నటువంటి టీచర్ని ఎంత గౌరవించాలి. కొంతమంది పిల్లలు, కొంతమంది కాదు చాలామంది పిల్లలు అసలు బాబాని గౌరవించట్లేదు. ఇది కూడా డ్రామాలో జరిగేదే ఉంది. రాజధానిలో అన్ని రకాల వారు కావాలి కదా, నంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ అన్ని రకాల వారు వస్తారు. తక్కువ పదవిని పొందేటువంటి వారి స్థితి ఇలాగే ఉంటుంది. బాబాను లెక్క చేయరు, శ్రీమతాన్ని పాటించరు, చదువుకోరు, తండ్రి స్మృతిలోనూ ఉండరు. కానీ బాబా పట్ల నమ్మకం ఉంది వారికి. బాబా అని మాత్రం అంటారు. రోజు మురళి వినరు, అలాగే స్మృతిలోనూ ఉండరు. వీరు విచిత్రమైన తండ్రి. వీరి నడవడిక అలౌకికంగా ఉంది. వీరి పాత్ర ఇంకెవరితోనూ మ్యాచ్ అవ్వదు. ఈ తండ్రే వచ్చి ఎంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. మరి వారిని అంత ఉన్నతంగా గౌరవించాలి కదా. వారి శ్రీమతం పైన నడవాలి. కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది. మాయ చాలా జబర్దస్త్గా ఉంది. మంచి మంచి పిల్లలని కూడా క్రిందకు పడేస్తుంది. బాబా ఎంత ధనవంతులుగా తయారు చేస్తున్నారు. కానీ మాయ ఒక్కసారిగా పూర్తిగా వారి ముఖాన్నే తిప్పేస్తుంది. మాయ నుండి మీరు రక్షించుకోవాలి అనుకుంటే బాబాను తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. చాలామంది పిల్లలు ఉన్నారు, బాబా వారిగా అయి మళ్ళీ మాయ వైపుకు వెళ్ళిపోతున్నారు. చెప్పటానికి వీల్లేదు, ఇంకా పక్క ట్రైటర్ అయిపోతున్నారు. అంటే పూర్తి విరోధిగా అయిపోతున్నారు. మాయ పూర్తిగా వారి యొక్క ముక్కు పట్టేసుకొని శ్వాస ఆడనివ్వకుండా చేస్తుంది. ఉంది కదా, ఇది కూడా శాస్త్రాల్లో రాశారు. గజమును మొసలి
పట్టుకుంది అంటారు. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. ఐరావతానికి చాలా అహంకారం వచ్చేసిందంట. నేను మహారథిని, నాకన్నా మించిన శక్తి ఇంకెవరిలో ఉంటుంది అని. కానీ దాహమేసి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ మొసలి దాని కాలు పట్టుకుందంట. ముసలి ఇదేం చేస్తుంది నన్ను, ఇది అల్పప్రాణి, దీని నుండి నేను ఒక్క సెకండ్లో విడిపించుకుంటాననుకొని ఎంత ప్రయత్నం చేసినా కూడా కాలుకి రక్తం కారుతుంది తప్ప దాని నోటి నుండి దాని కాలును విడిపించుకోలేకపోయింది. ఇంకా చాలా ప్రయత్నం చేసి ఇంకా తప్పదు, ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితిలో అప్పుడు భగవంతుణ్ణి వేడుకుందంట. ఇదంతా గజేంద్ర మోక్షంలో చూపిస్తారు. అప్పుడు దాని అహం అణిగింది అని అంటారు. అంటే ఆ మొసలిని అలా పరీక్ష రూపంలో ఈ ఐరావతం యొక్క అహంకారాన్ని అణచడానికి అలా భగవంతుడు పంపించాడు అని అంటారు. ఇక్కడ ఎంతోమంది పిల్లల్ని మాయ పట్టేసుకుంటుంది, కానీ అర్థమే తెలుసుకోరు. నేను మాయకు వశమైపోయాను, చిక్కుకుపోయాను, మాయలో ఉన్నాను అనేది గ్రహించరు. బాబా ప్రతి ఒక్కరికి మంచి విషయాలను పూర్తి మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి విషయం క్లియర్గా చెప్తున్నారు. కొందరు పిల్లలు అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఉంటారు కదా. కొందరిలో అసలు ఏమీ ధారణ జరగట్లేదు. ఎంత గొప్ప చదువు ఇది, కానీ ధారణ అసలేమీ లేదు వారిలో. బాబా అంటారు ఇంకా వాళ్ళ అదృష్టంలో రాజ్యభాగ్యమే లేదు. కొన్ని జిల్లేడు పుష్పాలు కూడా ఉంటాయి కదా. జిల్లేడు పుష్పాలు ఉంటాయి, సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి. జిల్లేడు పుష్పాలకు ఒక రంగు, రూపం, వాసన ఏమీ సరిగ్గా ఉండదు. వెరైటీ తోట ఇది. ఇటువంటి వారు కూడా కావాలి కదా. రాజధానిలో మరి నౌకర్లు, చాకిరీ చేసేవారు కూడా అవసరం. లేకపోతే మరి నౌకర్ పని ఎవరు చేయాలి, చాకిరీ ఎవరు చేయాలి? అక్కడ కూడా పనులైతే చేసుకోవాలి కదా. మరి అందుకని ఇలా తక్కువ పురుషార్థం చేసేవారు, సరిగా చదువుకొని వాళ్ళందరూ నౌకర్లు అయిపోతారు, చాకిరీ చేసేవారిగా అవుతారు. రాజధాని ఏర్పడుతుంది. నౌకర్, చాకర్ అంటే నౌకరీ చేసేవారు, ఉద్యోగం చేసేవారు, చాకిరీ చేసేవారు అంటే బాగా భారీ పనులు చేసేవారు, చెండాల్, ఇలాంటి వారందరూ కూడా ఇక్కడే తయారవుతారు. రాజధానిలో అందరూ అవసరం. వండర్ ఉంది కదా, బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. కానీ ఇటువంటి తండ్రి ప్రేమలో పిల్లలు ఆనంద బాష్పాలు, ప్రేమతో అశ్రువులను కార్చే బదులుగా కొందరు అసలు జ్ఞాపకమే చేయట్లేదు. అసలైతే ఈ తండ్రి ప్రేమలో మన కళ్ళ నుండి ప్రేమ బాష్పాలు రాలాలి. మీరు మాలలో మణిగా అవుతూ ఉన్నారు అంటారు. బాబా మీరెంత విచిత్రమైన వారు, ఎలా వచ్చి మమ్మల్ని పతితులను పావనంగా చేయడానికి చదివిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో భలే శివుడి పూజ చేస్తారు, కానీ అర్థం చేసుకోవటం లేదు వీరే పతిత పావనుడు అని. అయినా పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పూల సమానంగా దేవీ దేవతలుగా తయారు చేయండి అని. బాబానార్ పిల్లల ఆజ్ఞను తండ్రి పాటిస్తూ ఉన్నారు. మీరు పిలిచారు, నేను వచ్చాను అంటున్నారు. మీ ఆజ్ఞను నేను పాటించాను. ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు ఏం చెప్తారు, పిల్లలు పవిత్రంగా కండి అని. మరి తండ్రి ఆజ్ఞను మనం కూడా పాటించాలి కదా. మన ఆజ్ఞ బాబా పాటించినప్పుడు బాబా ఆజ్ఞని మనం పాటించాలి. అప్పుడే సంబంధం బాగుంటుంది. దీనిపైనే గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. పవిత్రంగా కండి అంటే చాలు, ఇంకా ఈ ప్యూరిటీ పైన అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. తండ్రి ఎంత వండర్ఫుల్గా ఉన్నారు. పిల్లలకి చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు తొలగిపోతాయి. బాబాకు తెలుసు నేను ఆత్మలతోనే మాట్లాడుతూ ఉన్నాను, చేసేదంతా ఆత్మనే చేస్తుంది, వికర్మలు చేసినా ఆత్మే చేస్తుంది. ఆత్మే శరీరం ద్వారా అన్ని కర్మల ఫలాన్ని అనుభవిస్తుంది. మీకోసమైతే ట్రిబ్యునల్ కూర్చుంటుంది. ఇప్పుడు ట్రిబ్యునల్ అంటే న్యాయసభ. న్యాయసభలో 8 మంది న్యాయమూర్తులు కూర్చుంటారు ఒక కేసుని డీల్ చేయడానికి. అన్ని కోణాల్లో పరిశీలించి శిక్షను విధిస్తారు. ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ కేసెస్ కోసం ఈ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. అలాగే బాబా అన్నారు,
స్పెషల్ పిల్లలు ఎవరైతే సర్వీస్‌కి యోగ్యంగా అయి తర్వాత వెళ్లి ట్రేటర్ అయ్యారో అటువంటి వారి కోసం న్యాయసభ కూర్చుంటుంది. ఈ తండ్రికైతే తెలుసు ఎలా వీరిని మాయ మింగేసింది అని. బాబా, మేము ఓడిపోయాము, ముఖం నల్లగా చేసుకున్నాము, ఇంక క్షమించండి అంటారు. ఇప్పుడు పడిపోయారంటే మాయవారిగా అయిపోతారు. ఇంకెక్కడి క్షమ అంటున్నారు బాబా. ఇంకా క్షమించేదేముంది అందులో? మీరు మాయవారిగా అయిపోయారు కదా! అలాంటి వారు చాలా 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 శ్రమ చేయాల్సి వస్తుంది. చాలామంది పిల్లలు మాయతో ఓడిపోతున్నారు. బాబా అంటున్నారు, ఇక్కడ తండ్రికి దానం రూపంలో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. లేకపోతే తీసుకోవాలనే ఆలోచన వచ్చినా సమాప్తమైపోతారు. హరిశ్చంద్రుడి ఉదాహరణ ఉంది కదా! దానం ఇచ్చేసి తర్వాత చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ తిరిగి తీసుకున్నారు అంటే 100 రెట్ల శిక్ష పడుతుంది. ఇంకా చాలా చిన్నపాటి తేలికపాటి పదవిని పొందుతారు. పిల్లలు, మీకు తెలుసు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. హరిశ్చంద్రుడి ఉదాహరణ ఉంది కదా, ఆయన్ని సత్య హరిశ్చంద్రుడు అనేవారు. అంటే హరిశ్చంద్రుడు దానం ఇవ్వడంలో తన జీవితంలో ఆడిన మాటను తప్పని ఒక సత్యసంధుడిగా ఉండేటువంటి వాడు. దేవతలు సైతం ఆయన యొక్క మహిమ చేసేటువంటి వారు. విశ్వామిత్రుడు స్వయంగా వచ్చి అతన్ని పరీక్షించి ఆయన సత్యత ఎంత ఉన్నతంగా ఉంది అనేది మొత్తం లోకానికి చూపిస్తాడు. అలా సత్య హరిశ్చంద్రుడి యొక్క కథను చెప్తూ బాబా ఆయన ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొన్నాడు తప్ప ఒకసారి దానం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవాలి అన్న ఆలోచన రాలేదు. కాటి కాపరిగా అయిపోయాడు. చివరికి కొడుకును పోగొట్టుకున్నాడు. అంటే కొడుకు పాము కాటుకు చనిపోతాడు. తర్వాత తన భార్య కూడా ఒకరింట్లో పని మనిషిగా చేరవలసి వస్తుంది. చాలా కష్టాలు పడతారు. అయినా కూడా ఇచ్చింది ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోవాలనే ఆలోచన అతనికి రాదు. చివరికి అతడికి వరదానం లభిస్తుంది. సత్యతకు మారు పేరుగా నిదర్శనంగా ఆయన నిలుస్తాడు అని. ఆయన కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందుతాడు. ఎందుకంటే కేవలం అది పరీక్ష నిమిత్తం ఆ విధంగా టెస్ట్ చేయడానికి విశ్వామిత్రుడు చేస్తాడు. అలా బాబా ఏమంటున్నారంటే, మీరు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇచ్చినది తిరిగి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేయకూడదు. ధర్మపరంగానే నడవాలి. ధర్మం అనుసారంగా నడుస్తూ ధర్మాన్ని అసలు వదులుకోకూడదు అంటారు బాబా. కానీ కొంతమంది పిల్లలు ఇచ్చినది తిరిగి తీసుకొని 100 రెట్ల శిక్షకు అర్హులుగా అవుతారు. ఇంకా తర్వాత ఏదో చిన్నపాటి పదవిని తీసుకుంటారు. పిల్లలు, మీకు తెలుసు రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. ఇతరులు ఎవరైతే ధర్మస్థాపన ఇక్కడ చేస్తూ ఉన్నారో వారిదేమీ ముందు రాజ్యం నడవదు. రాజ్యం ఎప్పుడు ఉంటుంది? 50-60 కోట్ల జనాభా వారి యొక్క ధర్మం వారిది పెరిగినప్పుడు అప్పుడు వారు రాజ్యం చేస్తారు. అప్పుడే వారి సైన్యం తయారవుతుంది. మొదట్లోనైతే ఒకరు ఇద్దరు నెమ్మదిగా వృద్ధిని పొందుతూ ఉంటారు. మీకు తెలుసు క్రైస్ట్ కూడా మారు వేషంలో వస్తారు. బెగ్గర్ రూపంలో మొదటి నెంబర్ వారు కూడా తప్పనిసరిగా లాస్ట్ నెంబర్లో వస్తారు. క్రిస్టియన్స్ వెంటనే అంటారు, నిజంగా క్రైస్ట్ ఈ సమయంలో బెగ్గర్ రూపంలో ఉన్నారు అని అనుకుంటారు. పునర్జన్మలు కూడా తీసుకోవాల్సిందే అని. తమో ప్రధానంగా అయితే ప్రతి ఒక్కరూ తయారవుతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా శిథిల స్థితిలో తమో ప్రధానంగా మారి ఉంది. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం తప్పనిసరిగా జరుగుతుంది. క్రిస్టియన్స్ కూడా అంటారు, క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, అది ఇప్పుడు తయారవుతుంది అని. కానీ ఈ విషయాలు ఎవరు అర్థం చేయించాలి? బాబా అంటారు, ఇప్పటికి ఆ స్థితి పిల్లల్లో రానే రాలేదు. గడియ రాస్తూ ఉంటారు, బాబా నాకు యోగం కుదరట్లేదు, బాబా నేను యోగం చేయలేకపోతున్నాను అని. పిల్లల యాక్టివిటీతో అంతా అర్థం చేసుకుంటారు. బాబాకు సమాచారం ఇవ్వడంలో కూడా భయపడుతూ ఉంటారు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుంది. ప్రేమతో నమస్తే చేస్తారు. పిల్లలకేమో అహంకారం ఉంటుంది. మంచి పిల్లలని కూడా మాయ మరిపింపజేస్తుంది. బాబా అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, నేను నాలెడ్జ్ఫుల్ని, నాకంతా తెలుసు అని
అనుకుంటారు పిల్లలు. దాని అర్థము మీ మనసులో ఏం నడుస్తుంది అనేది నేను తెలుసుకోను. నాకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం తెలుసు అంటారు. బాబా అంటారు, నేను మీకు చదివించేందుకు వచ్చాను కానీ మీ ఆలోచనలను చదవటానికి కాదు. ఇక్కడైతే సాకార తండ్రి కూడా అలాంటి ప్రయత్నం చేయరు. వీళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, మనసులో ఏం ఆలోచిస్తున్నారు అని సాకార్ బాబా కూడా అలా చేయరు. ఎందుకంటే ఇతడైతే మొత్తం ప్రపంచాన్ని, మిగతా అన్నింటినీ మర్చిపోయేటువంటి పురుషార్థం చేస్తున్నారు. అలాంటి స్థితిలో మీ అందరి ఆలోచనలను బ్రహ్మ బాబా కూడా ఎందుకు చదువుతారు? ఇక్కడైతే అంతా మర్చిపోవాలి అని బాబా చెప్తున్నారు కదా! ఎందుకు రీడ్ చేస్తారు? ఇక్కడికి మీరు వచ్చింది చదువుకోటానికి. భక్తి మార్గమే వేరు. ఇది కూడా క్రింద పడటానికి ఒక ఉపాయం వంటిదే. ఎందుకంటే అన్ని ఆలోచనలను రీడ్ చేస్తాడేమో, భగవంతుడికి తెలిసేమో అని తనని తాను మోసపెట్టుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నింటితో మీరు క్రిందకు పడిపోతారు. ఇది డ్రామా ఆట తయారై ఉంది. భక్తి మార్గం యొక్క శాస్త్రాలను చదువుతూ చదువుతూ ఇంకా క్రిందకు దిగజారుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలో అస్సలు ఉండేదే లేదు. కలియుగం నుండి మళ్ళీ సత్యయుగంలోకి రావాలి. ఇప్పుడు ఇది సంగమయుగం. ఈ అన్ని విషయాలను ధారణ చేయాలి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మిగతా మొత్తం ప్రపంచం యొక్క బుద్ధికైతే అందరి బుద్ధికి గోడ్రేజ్ తాళం అనేది పడిపోయింది. మీరు అర్థం చేసుకుంటున్నారు, వీరు దైవీ గుణాలు కలిగిన వారు, వారేమో ఆసురీ గుణాలు కలిగిన వారు. బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గం విషయాలన్నీ మర్చిపోండి. ఇప్పుడు నేను మీకు ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి. హియర్ నో ఈవిల్. ఇప్పుడు మీరు కేవలం నా ఒక్కరి ద్వారానే వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తీరానికి చేర్చడానికే వచ్చాను. అర్జునుడు తనకి తెలిసిన జ్ఞానాన్ని భగవంతుడికి చెప్పబోతూ ఉంటే భగవంతుడు ఏమన్నారు? ఇంక నీకు తెలిసిందంతా పక్కన పెట్టు, నేను చెప్పిందే విను. నేనిప్పుడు ఏ ఆదేశం ఇస్తున్నానో, ఏది వినిపిస్తున్నానో అది మాత్రమే విను అని అన్నారు. అలా బాబా చెప్తున్నారు మనకి, మీరు ఈశ్వరీయ సాంప్రదాయం, ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం ద్వారా మీ జన్మ జరిగింది. మీరంతా దత్తత తీసుకోబడినటువంటి పిల్లలు. వారిని ఆది దేవ్ అని అంటారు. మహావీర్ అని కూడా అంటారు. మీరు పిల్లలే మహావీరులు కదా. యోగ బలంతో మాయపైన విజయాన్ని పొందుతూ ఉన్నారు. బాబాని జ్ఞానసాగరుడు అంటారు. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నముల యొక్క పల్లెములను నింపి ఇస్తున్నారు. మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తున్నారు. భక్తిలో చెప్తారు, సాగరుడు తన గర్భంలో ఉన్నటువంటి అమూల్యమైన నిధులను, రత్నాలను, ముత్యాలను, పల్లెలను నింపి నింపి ఇచ్చాడు అని. మరి ఎవరా సాగరుడు? జ్ఞానసాగరుడైన శివబాబా ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి ఇస్తున్నారు. మనల్ని సుసంపన్నంగా చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే ధారణ చేస్తారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎవరైతే అసలు ధారణయే చేయరో వారు తక్కువ పదవిని పొందుతారు. బాబా నుండి మీకు అంతు లేనటువంటి ఖజానాలు లభిస్తూ ఉన్నాయి. అల్లా అవల్దీన్ యొక్క స్టోరీ కూడా చెప్తారు. మీకు తెలుసు, అప్రాప్తి అనే వస్తువే మన దగ్గర ఉండదు, అన్నీ లభిస్తాయి. 21 జన్మల కోసం బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. హద్దు వారసత్వం లభించినప్పటికీ అనంతమైన తండ్రిని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. హే పరమాత్మ, దయ చూపించండి, కృప చేయండి అంటారు. ఇదెవరికైనా తెలుసా? భగవంతుడు వస్తే ఏమిస్తారు అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బాబా మనకి విశ్వరాజ్య భాగ్యంని ఇస్తున్నారు, విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు అని. చిత్రాలలో కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన అని. బ్రహ్మ ఎదురుగా కూర్చొని ఉన్నారు, సాధారణమైన రూపంలో స్థాపన చేస్తారు. మరి తప్పనిసరిగా స్థాపన చేశాక వారినే అక్కడ యజమానిగా కూడా శివబాబా తయారు చేస్తారు కదా, వారే యజమానిగా కూడా అవుతారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు.
మీరు పూర్తిగా ఇంత బాగా అర్థం చేయించలేరు. భక్తి మార్గంలో శంకరుడి ముందుకు వెళ్ళి నా జోలెని నింపండి అంటారు. ఆత్మ అంటుంది, నేను నిరుపేదగా ఉన్నాను. నా జోలిని నింపండి. మమ్మల్ని ఈ విధంగా తయారు చేయండి అని. ఇప్పుడు మీరిక్కడికి జోలిని నింపుకోవడానికే వచ్చారు అంటున్నారు బాబా. అంటారు కదా, మేము నరుని నుండి నారాయణుడిగా తయారు కావాలనుకుంటున్నాము అని. ఈ చదువే నరుణ్ణి నారాయణుడిగా తయారు చేస్తుంది. పాత ప్రపంచంలోకి రావాలని ఎవరికీ అనిపించదు. కానీ కొత్త ప్రపంచంలో అందరూ అయితే రాలేరు కదా. కొందరు 25% పాతబడిపోయిన తర్వాత వస్తారు. కొంచెం లోటైతే ఉంటుంది కదా. 25% అంటే సత్యయుగంలో వారి పాత్ర ఉండదు. సత్యయుగం గడిచిపోయిన తర్వాత వారు వస్తారు. అలా పాత్రలో చేంజ్ అయితే కనబడుతుంది. ఏ కొంచెం మెసేజ్ తీసుకున్నా సరే స్వర్గానికి యజమానిగా తప్పనిసరిగా అవుతారు. యజమాని అంటే అక్కడ ప్రజలు, రాజులు అందరినీ కూడా యజమాని అని అంటారు. ఇప్పుడిక్కడ అందరూ నరకానికి యజమానిగా ఉన్నారు. రాజా, రాణి, ప్రజ అందరూ నరకానికి యజమానిగానే ఉన్నారు. అక్కడెలా ఉండేటువంటి వారు డబల్ కిరీటధారిగా. ఇప్పుడైతే అలా లేనే లేరు. ఈ రోజుల్లో ధర్మం మొదలైన వాటిని ఎవ్వరూ నమ్మట్లేదు. దేవీ దేవతా ధర్మమే సమాప్తమైపోయింది. గాయనం ఏమని చేశారు, రిలీజన్ ఈజ్ మైట్ అని, ధర్మమే శక్తి అని. ధర్మాన్ని పాటించని కారణంగా ఇప్పుడు అసలు ఆ శక్తి కనిపించట్లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరే పూజ్యుల నుండి పూజారిగా అవుతారు. 84 జన్మలను తీసుకుంటారు. మీరే బ్రాహ్మణులు దేవతలుగా అవుతారు, మళ్ళీ క్షత్రియులుగా అవుతారు. ఇలా ఈ సైకిల్ అంతా మీ బుద్ధిలో రోజంతా చక్రం తిరుగుతూ ఉండాలి అంటున్నారు. ఈ 84 యొక్క చక్రము మనమే చుట్టి వస్తాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఇంటికి వెళ్ళాలి. పతితులైతే ఎవ్వరూ అలా వెళ్ళలేరు. ఆత్మే పతితంగా, ఆత్మే పావనంగా అవుతుంది. బంగారంలో కల్తీ కలుస్తుంది, ఆభరణంలో కల్తీ అంటూ ఉండదు. బంగారం కల్తీదవుతే ఆభరణం కూడా కల్తీదే తయారవుతుంది అంతే. కానీ డైరెక్ట్గా ఆభరణమే కల్తీ అని అనడానికి లేదు. ఇక్కడ జ్ఞాన అగ్ని, దీనితో మొత్తం ఆత్మ లోపల ఉన్నటువంటి చెత్తను తొలగించుకొని మీరు పక్కా ప్యూర్ గోల్డ్గా అవుతారు. దీనితో మీకు లభించేటువంటి ఆభరణం అంటే శరీరం కూడా కాంచనకాయదే లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కావున శరీరం కూడా పతితంగా ఉంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కాబట్టి పావనంగా ఉన్నవారిని నమస్కరిస్తుంది. చేసేదంతా కూడా ఆత్మనే. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు కేవలం నిరంతరం నా స్మృతిలో ఉండండి. అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది. మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికే వెళ్తారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ప్రాలబ్ధం పొందుతారు. అందరికీ పరిచయం ఇస్తూ ఉండండి. ఒకరేమో హద్దు తండ్రి, వీరేమో అనంతమైన తండ్రి. సంగమ యుగంలోనే బాబా వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇలాంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేయాలి? టీచర్ని ఎక్కడైనా స్టూడెంట్స్ మర్చిపోతారా ఏంటి? కానీ ఇక్కడ మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ మైదానంలో ఉన్నారు, యుద్ధ మైదానంలో ఉండి చదువుకుంటున్నారు. నార్మల్గా అయితే చదువులో ఎలాంటి యుద్ధము, గొడవ ఉండకూడదు. కానీ మనం యుద్ధ మైదానంలో ఉండే చదువుకుంటున్నాం. అందుకే బాబా అన్నారు, జాగ్రత్తగా ఉండండి. బాబా అంటారు, ఇప్పుడు వికారాలలోకి వెళ్ళకండి, ఇంకా చెడ్డగా అవ్వకండి. ఇప్పుడైతే మీరు స్వర్గానికి వెళ్ళేది ఉంది. పవిత్రంగా అయి పవిత్ర కొత్త ప్రపంచానికి మీరు యజమానిగా అవ్వాలి. మీకే విశ్వ రాజ్య భాగ్యమును ఇస్తాను. ఇదేమైనా చిన్న విషయమా ఏంటి? ఇంకా కొంచెం గొప్పది ఏదైనా కావాలి అని అడగడానికి ఏమైనా ఉందా ప్రపంచంలో? లేదు. అంత గొప్ప భాగ్యం ఇస్తున్నారు బాబా మనకి. కేవలం దీనికోసం ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు పవిత్రంగా ఉండకపోతే ఇంకా క్రిందకు దిగజారిపోతారు. టెంప్టేషన్స్ అయితే చాలా లభిస్తూ ఉంటాయి. మాయ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటు రండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఎప్పుడో వచ్చే స్వర్గం గురించి ఎందుకు, ఇప్పుడే నేను స్వర్గం చూపిస్తాను. నా దగ్గర ఎంత బాగుంది చూడండి అంటూ మాయ చాలా రకాలుగా
టెంప్టేషన్ ఇస్తుంది. కామం పైన విజయాన్ని పొందడంతో మీరు జగత్తుకు యజమానిగా అవుతారు. మీరు క్లియర్‌గా చెప్తారు. పరంపిత పరమాత్ముడే జగద్గురువు. మొత్తం జగత్తుకు సద్గతిని వారే ఇస్తారు అని. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధిరూపి జోలిని నింపుకొని సుసంపన్నులుగా అవ్వాలి. ఎలాంటి అహంకారాన్ని చూపించకూడదు. సెకండ్ పాయింట్, సర్వీస్ యోగ్యంగా అయి మళ్ళీ ట్రేటర్ అయిపోయి డిస్సర్వీస్ చేయకూడదు. దానం ఇచ్చిన తర్వాత చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దానం ఇచ్చినటువంటి వస్తువును తిరిగి తీసుకోవాలనే సంకల్పం కూడా రాకూడదు. థాట్ సంకల్పంలో కూడా రావద్దు అంటున్నారు. ఇచ్చినది మళ్ళీ తీసుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా అవినాశి జ్ఞానరత్నాలతో జోలిని నింపుకోండి, మీకు అసలు ఏ విషయంలో అహంకారం రావద్దు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ట్రేటర్ అయిపోకూడదు, డిస్సర్వీస్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇచ్చింది తీసుకోవాలనే సంకల్పం రావద్దు అంటున్నారు. వరదానం, డైరెక్ట్ పరమాత్మ లైట్ కనెక్షన్ ద్వారా అంధకారాన్ని దూరంగా పారదోలేటువంటి లైట్ హౌస్ భవ. డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలేటువంటి లైట్ హౌస్ భవ. వివరణ, పిల్లలైన మీ అందరి వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం యొక్క స్మృతి స్విచ్ని డైరెక్ట్ లైన్ ద్వారా ఆన్ చేయండి, అప్పుడు లైట్ వచ్చేస్తుంది. అంతేకాక సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే అంతటి కారు మబ్బులైనా సరే, అవి ఎంత పెద్దవైనా సరే అవి పారిపోతాయి. దీనితో స్వయమైతే ఎలాగో వెలుగులో ఉండనే ఉంటారు, అంతేకాక ఇతరుల కొరకు కూడా మీరు లైట్ హౌస్గా అవుతారు. ఇప్పుడు అందరూ సోలార్ పవర్ కనెక్షన్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ సూర్యుని యొక్క రశ్మితో పవర్ జనరేట్ చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేయడము అని. మరి ఆత్మకి డైరెక్ట్గా జ్ఞాన సూర్యుడు పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ మనకి లభిస్తుంది. ఈ కనెక్షన్తో మన లైట్ ఎలాగో వెలిగే ఉంటుంది, మనమైతే వెలుగులో ఉంటాము, కానీ చుట్టూ ఎంతో మందికి మనం ప్రకాశాన్ని అందించగలుగుతాం. స్లోగన్, స్వపురుషార్థంలో తీవ్రతను తీసుకొచ్చినట్లయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సహజంగానే పారిపోతుంది. మన వైబ్రేషన్స్తోనే ఇతరుల మాయ సహజంగా పారిపోతుంది. కానీ దీనికోసం ఏం చేయాలి? స్వపురుషార్థాన్ని ఫాస్ట్గా చేసుకోవాలి. అంటే మనం పురుషార్థం పైన ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటే మన వైబ్రేషన్స్ ఎన్నో పనులు చేస్తాయి, ఎంతోమంది దుఃఖాలను దూరం చేస్తాయి, వాళ్ళకి మాయ వికారాలు పట్టుకొని ఉంటే వాటిని కూడా దూరం చేస్తాయి. మనం నిమిత్తమై ఈ పురుషార్థంలో నిమగ్నమై ఉండాలి. ఈరోజు స్వమానము, నేను లైట్ హౌస్ ఆత్మను, నేను లైట్ హౌస్గా ఉన్న ఆత్మను. ఓం శాంతి.